మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొట్టమొదటి ఆషాఢ శనివారం, పరమ పవిత్రమైన రోజు. వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతి అని పురాణాలలో కూడా ఉంది. కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీరు కోట్లకు పడగలెత్తుతారు. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆషాఢ శనివారం రోజు ఈ ఒక్కటి వేసి దీపం వెలిగించండి. అలా వెలిగించటం వలన మీ తలరాత మారిపోతుంది. మీకు ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. ఆషాఢ శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే మంచిది. లేదా ఇంట్లో అయినా సరే వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవాలి. స్వామివారికి తులసి ఆకులంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు స్వామివారిని తులసి ఆకులతో, పసుపు రంగు పూలతో అర్చించాలి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి దీపం వెలిగించి అందులో ఇది ఒక్కటి వేస్తే చాలు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. చాలా కాలం క్రితం కళింగ నగరంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో మీరాబాయి అనే ఒక అమ్మాయి జన్మించింది. వాళ్ళు సామాన్య రైతులు, కష్టపడి బ్రతికేవారు. మీరాబాయి తండ్రికి భగవంతునిపై చాలా నమ్మకం. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి నైవేద్యం పెట్టకుండా ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు. ఆయన దేవుడిని ఎంతగానో ప్రేమించేవాడు. ఒకసారి మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. వెళ్లే ముందు తమ కూతురు మీరాబాయికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించారు. అమ్మాయి మీరా, మేమిద్దరం తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాం. ఇంట్లో దేవునికి అనగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టే బాధ్యత నీదే. ప్రొద్దుటే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు ఏదైనా తినాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని చెప్పారు. మీరాబాయి చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించింది. తన తండ్రి అంతగా నమ్మే దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందపడింది. ఇక వారు తీర్థయాత్రలకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచింది. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించింది. అప్పుడు ఆమెకు ఏం వండాలో ఆలోచన వచ్చింది. తండ్రికి ఇష్టమైన పొంగలిని వండాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న బియ్యం తీసుకుని వాటితో పొంగలి వండింది. చక్కెర పొంగలి సిద్ధమయ్యాక దానిపైన నెయ్యి వేసి రుచి కోసం కొంచెం బెల్లం కూడా కలిపింది. తన తండ్రి దేవుడికి తీపి అంటే ఇష్టమని చెప్పటం గుర్తు తెచ్చుకుంది. వంట పూర్తయ్యాక ఆమె దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వద్దకు వెళ్ళింది. ఒక పళ్ళెంలో పొంగలిని తీసుకొని భగవంతుని ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, ఇదిగో మీకు ఇష్టమైన పొంగలి చేశాను. మీకు నచ్చినప్పుడు వచ్చి ఈ నైవేద్యం తినండి. నా తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళారు. మీరు నైవేద్యం తింటేనే నేను కూడా భోజనం చేస్తాను. దయచేసి వచ్చి తినండి అని అమాయకంగా కోరుకుంటుంది. ఆ తర్వాత మీరాబాయి తన రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. ఇల్లు శుభ్రం చేసుకుంది, పశువులను చూసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ నైవేద్యం పెట్టిన పళ్ళెం వైపే ఉంది. మాటిమాటికి ఆమె దేవుడి విగ్రహం వైపు, పొంగలి పళ్ళెం వైపు చూస్తూనే ఉంది. చాలా సమయం గడిచింది, కానీ భగవంతుడు పొంగలి తినలేదు. దాంతో మీరాబాయికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ పొంగలిలో బెల్లం, నెయ్యి సరిపోలేదా ఏమిటి? అందుకే దేవుడు తినటం లేదా అని అనుకుంది. వెంటనే ఆమె ఆ పొంగలిలో మరికొంచెం నెయ్యి, బెల్లం కలిపింది. మళ్ళీ భక్తిగా దేవుణ్ణి ఆహ్వానించింది. అయినా కూడా దేవుడు నైవేద్యం తినలేదు. దాంతో మీరాబాయికి చాలా బాధ అనిపించింది. ఆమె అమాయకంగా భగవంతుడిని బ్రతిమాలింది. హే ప్రభు, మీరు ఎందుకు ఇప్పటిదాకా నైవేద్యం తినలేదు? మీరు ఆకలితో ఉన్నారు. నన్ను కూడా ఆకలితో ఉంచుతున్నారు. పొంగలి కూడా చల్లగా అయిపోతుంది. అమ్మా నాన్న మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు మీరు నేను చేసిన పొంగలినే తినాలి. అందుకని ఆలస్యం చేయకండి. లేకపోతే నేను కూడా ఆకలితోనే ఉండాలి అని వేడుకుంటుంది. మీరాబాయి ఎదురు చూస్తూనే సాయంత్రం అయ్యింది. ఆమె అప్పటిదాకా ఏమీ తినలేదు. ఆకలితో ఆమె బలహీనంగా మారింది.
ఆమె ఆకలిని, అచంచలమైన భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామియే స్వయంగా రావాల్సి వచ్చింది. మీరాబాయికి ఒక మధురమైన దైవికమైన గొంతు వినిపించింది. మీరా, నువ్వు పరదా వెయ్యనే లేదు, మరి నేను నైవేద్యం ఎలా తినను? నా భక్తులు నన్ను చూసినా నేను పరాయి వారి కళ్ళకు కనపడకూడదు కదా, అందుకనే నేను నువ్వు పెట్టిన నైవేద్యం తినలేకపోయాను అని వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంలో నుండి పలికాడు. ఈ మాటలు విన్న మీరాబాయికి తన తప్పు అర్థమైంది. వెంటనే ఆమె తన కొంగును తీసుకుని దేవుడి విగ్రహం ముందు ఒక తెరగా అడ్డుపెట్టింది. క్షమించండి ప్రభు, నాకు తెలియలేదు అని అంది. పరదా వేయగానే వెంకటేశ్వర స్వామి వారు వెంటనే నైవేద్యం స్వీకరించాడు. మీరాబాయి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే పళ్ళెం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది చూసిన మీరాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవాన్, ఇంత చిన్న విషయం ముందే చెప్పొచ్చు కదా, మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచారు అని ప్రేమగా నిందించింది. ఆ తర్వాత మీరాబాయి కూడా సంతోషంగా పొంగలి తిని తన ఆకలిని తీర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చేంత వరకు మీరాబాయి ప్రతిరోజు పొంగలి చేసేది. వెంకటేశ్వర స్వామి కూడా ఆమె భక్తికి మెచ్చి రోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. మీరాబాయి ప్రతిరోజు ఆనందంగా దేవుడికి సేవ చేసింది. కొన్ని రోజుల తర్వాత మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి రాగానే వారు వంటగది వైపు వెళ్ళారు. అక్కడ బెల్లం కుండ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. మీరా, దీనిలోని బెల్లం ఏమైంది? కుండ ఖాళీ ఎలా అయింది అని తల్లి అడిగింది. మీరాబాయి ఎంతో అమాయకంగా, అమ్మా, వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. ఆయనకు తీపి తక్కువ కాకూడదని నేను ప్రతిరోజు ఎక్కువ బెల్లం వేసేదాన్ని అని చెప్పింది. తర్వాత మొదటి రోజు ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి వెంకటేశ్వర స్వామి వచ్చి పరదా వెయ్యమని చెప్పి పొంగలి తిన్న విషయం గురించి కూడా అంతా వివరంగా చెప్పింది. అది విన్న తల్లిదండ్రులు నోరెవెళ్లబెట్టారు. వారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఏ దేవుడిని వెతుక్కుంటూ వారు తీర్థయాత్రలకు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో, జనాలు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతుకుతారో, అలాంటి దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి వారి కూతురు స్వయంగా పొంగలిని తినిపించిందా అని వారు నమ్మలేకపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం మీరా? దేవుడు నిజంగానే వచ్చాడా? మేము నమ్మలేకపోతూ ఉన్నాము అని తండ్రి అడిగాడు. అప్పుడు మీరాబాయి ఎంతో ధైర్యంగా, మీరే చూడండి, రేపు నేను భగవంతుడికి నైవేద్యం పెడతాను అని చెప్పింది. మరుసటి రోజు మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఎంతో శ్రద్ధగా పొంగలిని తయారు చేసింది. దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, నా సత్యాన్ని కాపాడు. నా తల్లిదండ్రులు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నా మొర ఆలకించు, దయచేసి వచ్చి నైవేద్యం ఆరగించు అని వేడుకుంది. మీరాబాయి ప్రార్థన విన్న వెంకటేశ్వర స్వామి ఆమె భక్తికి మెచ్చి పొంగలి తినడానికి ప్రత్యక్షమయ్యాడు. మీరాబాయి తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని తమ కళ్ళ ముందు చూసి ఆనందంతో భయంతో వణికిపోయారు. వారు వెంటనే స్వామికి ప్రణామాలు చేసి చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లతో నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి పొంగలిని తిని వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మీరాబాయి ఆమె తల్లిదండ్రుల భక్తి విశ్వాసాలను ఇంకా బలీయం చేసింది. మీరాబాయి యొక్క అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు ఇది ఒక తార్కాణం. లోకానికి దైవం దూరంగా ఉంటాడని అనుకునేవారికి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే దైవం ఎంత దూరమైనా వచ్చి పలకరిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మనం ఈ విధంగా ఆరాధించుకుని ఒక దీపం పెట్టుకుంటే చాలు, మనం కోరిన కోరిక ఏదైనా సరే ఆపదల మొక్కులవాడు మనల్ని కాపాడుతూ మన యొక్క కోరికలన్నిటినీ కూడా తీరుస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎంత పెద్ద కోరిక అయినా సరే, ఎంత చిన్న కోరిక అయినా సరే తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేవగానే మనం నార్మల్గా అంటే బ్రష్ చేసుకోకుండానే వంటగదిలోనికి వెళ్ళి టకటకా వంట చేస్తూ ఉంటాం. ఈ ఒక్కరోజు అలా చేయకండి. మీరు ఉదయం లేవగానే మొహం కడుక్కొని లేదా కనీసం నీళ్లను పుక్కిలించి ఆ తర్వాత వంట చేయండి. అంతేగాని పాచిమొహంతో వెళ్ళి ఇంట్లో వంటగదిలో వంట చేయటం, స్టవ్ వెలిగించడం ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలా చేస్తే మనకు మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఇక శనివారం రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడు పసుపును మరియు 5 తులసి ఆకులను వేసుకుని స్నానం చేయండి. అలా చేయటం వలన మీపై ఉండే చెడంతా కూడా పోతుంది. శని బాధలు, శని దోషాలు పోతాయి.
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా స్నానం చేస్తున్నాక శుచిగా ఉండే వస్త్రాలు ధరించి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని చక్కగా క్లీన్ చేసుకోండి. లక్ష్మీ నారాయణ పటం ఉన్నా సరే దానైనా సరే క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ స్వామిని కుంకుమ పసుపుతో చక్కగా అలంకరించుకోండి. తర్వాత స్వామివారిని తులసి ఆకులతో పూలతో అర్చించండి. అలాగే ఈ ఆషాఢ శనివారం రోజు స్వామివారి ముందు ఒక పిండి దీపాన్ని వెలిగించండి. ఆషాఢ శనివారం రోజు పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు 7 కానీ లేదా 3 కానీ లేదా కనీసం ఒక్క పిండి దీపాన్ని అయినా సరే వెలిగించండి. ఎందుకంటే పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. బియ్యం పిండిలో పాలు బెల్లము కలిపి చలివిడిలాగా మిక్స్ చేసి చలిమిడితో ప్రమిద చేసి దాంట్లో నూనె పోసి వత్తులు వేసి దీపం పెడితే దాన్నే పిండి దీపం అంటారు. కనుక మీకు కుదిరితే పిండి దీపం పెట్టండి. లేదు మేము పిండి దీపం పెట్టలేము అనుకునేవారు మామూలు ప్రమిదలో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ దీపం పెట్టుకోండి. తర్వాత ఆ దీపంలో 7 యాలుక్కాయలను వేయాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయలను వేయాలి. ఇలా వేయటం వలన మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అనేవి పూర్తిగా మాయమైపోతాయి. దీనిని యాలుక్కాయల దీపం అని కూడా అంటారు. యాలుక్కాయలు ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు ఉన్నటువంటి ధన సమస్యలు, రుణ బాధలు ఏవైనా సరే, అప్పులు కానీ ఏదైనా డబ్బు మాకు కలిసి రావట్లేదు, ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము, మాకు కనీసం ఒక్క సొంత ఇల్లు కూడా లేదు, కొనుక్కోవాలంటే ఒక బండి కూడా కొనుక్కోలేకపోతూ ఉన్నాము, చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి, బాగా కలిసి రావడానికి, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తీసివేయడానికి ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కాయలను వేసి దీపం వెలిగించినట్లయితే రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సాధారణంగా ఆషాఢ శనివారం రోజు అందరూ దీపం వెలిగిస్తారు. కానీ అందులో కొన్ని పవిత్రమైన వస్తువులను, ధనాన్ని ఆకర్షించే వస్తువులను వేస్తేనే ఆ దీపానికి శక్తి అనేది వస్తుంది. దాంతో మన జీవితం కూడా మారుతుంది. ఆషాఢ శనివారం రోజు ఈ విధంగా యాలుక్కాయలు వేసి దీపం పెడితే రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. కాబట్టి అందరూ కూడా ఆషాఢ శనివారం రోజు ఇలా యాలుక్కాయలు వేసి దీపం వెలిగించండి. ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ యాలుక్కాయలను, వత్తులను తీసేసి పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ పడవేయండి. ఒకవేళ మీరు పిండి దీపం పెడితే ఆ పిండి ప్రమిదను తీసేసి ఆవుకు ఆహారంగా తినిపించేయండి, సరిపోతుంది. యాలుక్కాయలను, వత్తులను మాత్రం తీసేసి పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ పడవేయండి. మీరు ఎప్పుడైనా సరే పూజా సామాన్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆఖరకు డస్ట్బిన్లో కూడా పూజకు ఉపయోగించిన వస్తువులు వేయకూడదు. వాడిపోయిన పువ్వులు, వత్తులు, అగరబత్తి, కవర్సు, పేపర్సు ఇలా పూజ గదిలో మనం తీసేసే ప్రతి వస్తువును ఒక సపరేట్ కవర్లో వేసుకోవాలి. వాటిని పారే నీటిలో పడేస్తేనే మంచిది. కుదరని వారు చెట్ల మొదట్లో వేసేయండి. పూజ విషయంలో, పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఆషాఢ శనివారం రోజు ఈ విధంగా దీపం పెట్టి కష్టాలను తొలగించుకుని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు ఆషాఢ శనివారం రోజు సాయంత్రం 6 తర్వాత కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. చక్కగా మంచి యోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. కలబంద మొక్కను ఎవరైతే ఇంటి ముందు పెంచుకుంటారో వారి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు రావు. వారి ఇంటికి దిష్టి తగలదు. తక్కువ ధన సమస్యలు వస్తాయి. సంపాదించిన ధనం నిలుస్తుంది. కాబట్టి అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోండి. ప్రత్యేకించి ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం బాగా కలిసి వస్తుంది. ఎవరైతే చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో, వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని, ఫ్యూచర్ అవసరాల కోసం ధనం మిగట్లేదని దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి.
కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. అసలు ఇంతకీ ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ శనివారం రోజు కలబంద మొక్కతో తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ ఎంత కష్టపడినా ఫలితం అనేది రాదు. ఎప్పుడూ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇలా ధన సమస్యలు ఉన్నవారు, ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు, డబ్బు, పేరు, ప్రతిష్టలు, ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకునే వారందరూ కూడా ఈ శనివారం రోజు సాయంత్రం చక్కగా 6 దాటిన తర్వాత ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి. మీరు ఇంటిలో పెంచుకునే తులసి మొక్క నుండి చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు, లేదా వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోవచ్చు. ఎలాగోలా ఒక కలబంద కొమ్మను తెచ్చుకోండి. తర్వాత ఈ కలబంద కొమ్మకు చక్కగా కుంకుమతో బొట్టు పెట్టండి. ఎన్ని బొట్లు పెట్టినా పర్వాలేదు. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఈ కొమ్మను ఒక ఎర్రటి రంగు వస్త్రంలో పెట్టండి. తర్వాత ఒక ఎరుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని కూడా వస్త్రంలో వేయండి. చివరిగా 5 లవంగాలను కూడా వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా మూటలాగా చుట్టి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూలన రహస్యంగా పెట్టి ఉంచండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోనే చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు కూడా పోతాయి. వచ్చిన ధనం ఇంట్లో నిలుస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా వంటగదిలో పెట్టిన మూటను మాత్రం 3 రోజుల తర్వాత తీసి ఈ మూటను తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయాలి. వస్త్రంతో సహా పాతి పెట్టేయాలి. ఈ పరిహారాన్ని మీ కష్టాలు తీరే వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చు. అంతేకాదు ఇంటి ముందు కలబంద మొక్కను మార్చడానికి లేదా కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టాలి అని అనుకునేవారు ఈ శనివారం రోజు కట్టుకోవచ్చు. ఈ శనివారం రోజు కలబందతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు సాయంత్రం 6 తర్వాత కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.